దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈరోజు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ గారు వాళ్ళ సభ్యులందరూ నోటీస్ ఇవ్వడం నేను వినడం జరిగింది. వారు అడిగిన దానికి పూర్తి స్థాయిలో సమాధానం చెప్పడం జరిగింది. భారతీయ జనతా పార్టీ మహిళలకు గౌరవించే పార్టీ. ఒక రాష్ట్ర అధ్యక్షుడి యొక్క మహిళా కమిషన్ రావడం ద్వారా సమాజంలో ఒక మంచి మెసేజ్ పోతుంది. రేపు మహిళలకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా పోయి చెప్పుకోండి అని చెప్పి ఒక మంచి స్ఫూర్తి, ఒక మంచి మెసేజ్ పోతుంది. కాబట్టి అటువంటి వాళ్ళు అడిగిన దానికి వాళ్ళు గౌరవంగా అంటే దానికి సమాధానం చెప్పడం జరిగింది. వాళ్ళు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. వాళ్ళు అడిగిన దానికి ఖచ్చితంగా సమాధానం చెప్పడం జరిగింది. కమిషన్ బయట చెప్తారు. కమిషన్ లోపల సాటిస్ఫై చెప్పడానికి వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పినాం. వాళ్ళకు సుమారుగా ఫిర్యాదు తీసుకున్నారు, ఫిర్యాదులు వచ్చినాయి, వాళ్ళు అడిగినారు, వాళ్ళకి సమాధానం చెప్పినాం. భారతీయ జనతా పార్టీకి అటువంటి ఇంటెన్షన్ లేదు. తెలంగాణలో సామెతను మాత్రమే మామూలుగా భాషనే గౌరవప్రదంగా చెప్పి తప్ప వేరే ఉద్దేశం లేదు. కేటీఆర్ ఏం పని కామన్ సెన్స్ లేదు, బర్తరఫ్ చేయమని అంటున్నారు. కామన్ సెన్స్ ఎవరు లేదు, ప్రజలు చూస్తారు. ఇవాళ ఇంకా పరీక్ష పేపర్ రద్దు చేసినావు, ఎగ్జామ్ నిర్వహించే తెలియలేదు నీకు, దద్దమోను ఇది చేసినావు. మరి ఇంటర్మీడియట్ పిల్లలు ఎందుకు చనిపోయారు చెప్పు, సమాధానం చెప్పు. ఇంటర్మీడియట్ పిల్లలు ఎందుకు చనిపోయారు? ధరణి వల్ల ఇంతమంది పేదలు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? నువ్వు మంత్రివి కదా, కుక్క పిల్లల గురించి కదా ప్రాణాలు కాపాడుతావు, దానికి స్పందిస్తలేవు. నిన్నాక మన ఫైర్ యాక్సిడెంట్ అయింది, నీ మంత్రి కిందికి వస్తుంది. అది కూడా నాలాల వల్ల కనీసం మొత్తం వరదలు చచ్చిపోతుంది. నాలాల పడి దాన్ని నిరంతరం వరదలు మొత్తం హైదరాబాద్ మునిగిపోతుంది, వరంగల్ మునిగిపోయింది. దాన్ని నియంత్రించు. వాడు నీ శాఖకే కదా, మరి వేరే శాఖ అయితే ఊకుతుంది. అయ్యా నువ్వు తీసి పెట్టాలి, నువ్వు అయ్యాలి బయట ఊకపోదు కదా. మరి ఈడీను సిబిఐ బీజేపీ పార్టీ సంస్థనా కేంద్ర దానికేమో అంటే నువ్వు చేస్తే కరెక్ట్, ఇంకోటి చేస్తే కరెక్ట్ కదా. నువ్వు అనుకునేమంటే రాజ్యాంగబద్ధ సంస్థలు నీ సెంట్రల్ ల్యాండ్ కూడా. మరి అలాంటప్పుడు అదాని మీద కూడా ఇవ్వాలి కదా. అదని ఏమేయాలి? అది ఎంక్వైరీ చేయాలి కదా. చేస్తారు, చేసిన చేస్తారు. దాన్ని అంటే మీరు చేసేటాన్ని చూసుకుంటూ కూర్చున్నారు. అది 30 లక్షల మంది బతుకులు బర్బాద్ చేసినావు. 30 లక్షల మంది కావాలని పడుచుకోక ఢిల్లీ పోయి ఇలా పోయి ఆ కేసు ఉంది, ఈ కేసు ఉంది కాపాడే ప్రయత్నం చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీ సెంటర్లు పెట్టి, స్టడీ సెంటర్లు పెట్టి ఫ్రీ కోచింగ్ ఇస్తామని చెప్తున్నారు. ఇప్పుడు అంతా కుంభకోణంగా ఇప్పుడు చేసేదే ఉన్నది. చేతులు ఆకులు పడుకున్నాడు. నువ్వు నీ బాధను వేడు ఫస్ట్. నువ్వు ఊకే పక్కదాన్ని మంచి ఎందుకు కొడుకుంటావు? నువ్వు నీ బాధను ఫస్ట్ ఏడు. నువ్వు ఏం పొడిచినావు, ఏం పిక్కినవాడు, ఏడు ఫస్ట్ ఏడా. రోడ్డు ఎక్కి ఆందోళన చేస్తున్నాడు, యువత కనీసం స్పందిస్తలేవు, కనీసం భరోసా కల్పించే ప్రయత్నం చేస్తలేవు. ఇది తప్పనొప్పుకోవు. ఎవరంటే పక్కన నువ్వు, ఎవరంటే మంచి పడితే నీ అంటే చెడు పక్కన నువ్వు. ఇదే కదా వేసేది. కానీ ప్రజలు బుద్ధిరాల నిన్న ఎమ్మెల్సీల ఉపాధ్యాయులందరూ తీసి కొడితే ఏంటో వడ్డపోయి నిన్న. సార్ ఉమెన్స్ కమిషన్ గురించి ఇంకా చెప్పండి సార్. ఏం చెప్పాలి? అడిగినది చెప్పరాదు కదా. కమిషన్ వాళ్ళకి గౌరవప్రదమైన సంస్థ, అది దానికి గౌరవించాల్సిన బాధ్యత ఉంది. అంటే గంటన్నర క్వశ్చనింగ్ జరిగిందా సార్? ఇంతసేపు టైప్ ఇవ్వాలి కదా, అవన్నీ వాళ్ళ కాపీ కదా. మరి ఎవరి సంబంధం అరెస్ట్ చేయాలి కదా. మరి ఇప్పుడు రేణుకా అనే అమ్మాయి వాళ్ళ అమ్మ సర్పంచ్, వాళ్ళ అన్నం కూడా అరెస్ట్ చేశారు. రేణుకా అంటే అమ్మాయి వాళ్ళ అమ్మ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్, వాళ్ళ అన్న బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, వాళ్ళ అన్న. అవునా కదా? మరి బీజేపీ మరి చెయ్యి, ఎవరికి వస్తా ఉందో అరెస్ట్ ఎందుకు చేస్తారు? ఎందుకు క్లోజ్ చేసి పడేసిన దాన్ని? సిట్టింగ్ చేస్తావు, ఇవన్నీ అది సిట్టింగ్ చేస్తావు. విచారణ జరపడానికి నీకు ఎన్నో ఇబ్బంది. నువ్వు తప్పు చేయలే, నువ్వు ఏం లేదు, నువ్వు నోట్ ఏర్పడితే కొడుకోవు. నువ్వు తప్పు చేయనప్పుడు సిట్టింగ్ చేస్తావు. విచారణ జరపడంలో నీకు ఉన్న అభ్యంతరం లేని ఎందుకు ఎడకబడి చేస్తున్నావు నువ్వు? మెల్లగా ఏం లే ప్లాన్ అంత దొంగలకు ఎట్లా ప్లాన్ ఉంటుంది? తెల్లారు లేకపోతే గవే బట్టబాజీ వేషాలే. అక్కడ బీజేపీ సంబంధం ఉంది అనేవాటి.
మరి 2010 నుంచి నీ దగ్గర పనిచేస్తున్నాను టీఎస్ పనిచేస్తుంది కదా. తర్వాత మరి టీఎస్ మీరే పంపారు కదా. ఇన్ని సంవత్సరాలకు దొంగ దొరకబట్ట నేను ఇక నువ్వేం చేస్తావు? ఉన్న పరీక్షలను రద్దు చేస్తావి. వాళ్ళు ఎవరు అదుకోవాలి ఇవాళ? అతను మీ కార్యకర్తను మీరు ఒప్పుకుంటున్నారు? ఎవరి కార్యకర్త? నాగేంద్ర కార్యకర్త అండి. నా కార్యకర్త ఒక మామూలు స్టార్ట్అప్ కంపెనీ ఏదైనా ఎంప్లాయ్మెంట్ చాలా ఉద్యోగం ఇచ్చినప్పుడు మన ఫీడ్బ్యాక్ బ్యాక్గ్రౌండ్ అయింది, మన చరిత్ర ఏంది తెలుసుకొని ఉద్యోగం ఇస్తావు. నీ చాలకంతనం కదా. మరి నీ సిబ్బంది ఏం చేసింది అంటే నీ కమిషన్ ఏం చేసింది? పబ్లిక్ సర్వీస్ కమిషన్ కదా, టీఎస్పీఎస్ కమిషన్ ఏం చేసింది? ఒక కంప్యూటర్లో పెట్టి పోగానే కథ మొత్తం జీవితం నాశనం చేసి మొత్తం పోమని చచ్చిపోతున్నారు. ఒక్కొక్కరు పాపం కష్టపడి కోచింగ్ తీసుకునే స్తోమతలు లేకుండా కూడా కూలీలు చేసి రాత్రి వాళ్ళు చదువుకుంటూ ఉన్నారు. ఒకసారి లైబ్రరీ తెలుస్తుంది ఇంత బాధపడుతున్నారు వాళ్ళందరూ కూడా. నువ్వు దీని మీద ఒక ఈయన బీజేపీ అట ఈయనదట అదే పని, ఏం పని లేదు. ఇక ధన్యవాదాలు. అరే ఆ బోర్డు ఎందుకు పనికి రాకుండా బోర్డు అది మొత్తం ఒక్క ఎగ్జామ్ కాదు, మొత్తం ఉన్న ఎగ్జామ్స్ రద్దు చేసారు కదా. ఎందుకు ఆ బోర్డు? ఇక బోర్డు రద్దు చేసే అధికారము స్టేట్ గవర్నమెంట్ కు లేదంట. రాయమను అంటున్నా కదా, ఈయన రాయమను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.